రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శక్తిగల పూజింపదగిన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్నమందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో మీకు మొరపెట్టడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మా ప్రార్థనా మనవులను మీ సన్నిధిని సమర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, మా భారాలన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు. దేవా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి మమ్మను తప్పించినారు తండ్రి. మమ్మను ఆదరించినారు దేవా, ఓదార్చినారు. అయ్యా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. దేవా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మమ్మను బాధించే శత్రువుల నుండి, సమస్యల నుండి, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితులన్నిటి నుండి మమ్మను దూరం చెయ్యండి దేవా. ఎంతో కాలం నుండి అట్టి సమస్యల చేత, శోధనల చేత పీడింపబడుచున్న ప్రియులనందరినీ కూడా ఈ సమయాన మీరు విడిపించండి దేవా. మీ గొప్ప మేలుల చేత ప్రతి బిడ్డను తృప్తిపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డల మొరడను మీరు వినండి దేవా. వారికి సంపూర్ణ విడుదలను దయచేసి నీ బిడ్డలందరినీ సర్వ సమృద్ధిలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మేము మీ ఆజ్ఞలను గైకుంటూ, మీ మాట వింటూ, మీకిష్టలంగా బ్రతికే కృపనివ్వండి. మీకిష్టమైన కార్యములు చేస్తూ మీ యందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నిర్దోషులంగా, యథార్థవంతులంగా జీవించే కృపనివ్వండి. అయ్యా, లోకానుసారమైన పాపపు అలవాట్లు, పాపపు క్రియలను విడిచిపెట్టి వాక్యానుసారంగా జీవించుటకు మీరే మాకు సహాయం చెయ్యండి. రాబోవు ఉగ్రత నుండి, తీర్పు నుండి తప్పించబడి నిత్య జీవము కలిగి ఆ పరలోకంలో యుగ యుగములు మీతో పాటు జీవించుటకు మీరే మాకు సహాయం చెయ్యండి. అయ్యా, ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ వారి పాప స్థితినంతటిని ఒప్పుకొని, విడిచిపెట్టి, మారు మనసు పొందుకొని మీ పవిత్ర రక్తం ద్వారా వారి హృదయాలను కడుక్కొని పవిత్రపరచబడి మీ కొరకు జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి దేవా. వారి మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డను మీరు దృష్టించండి, దర్శించండి దేవా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో అప్పుల బాధలను బట్టి బాధపడుచున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పు బాధ నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు రకరకాల కారణాలను బట్టి బిడ్డలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు దేవా. బయటకు రాలేని వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, అనారోగ్య సమస్యలను బట్టి వేదన పాలవుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక ఇబ్బందులను బట్టి వేదన చెందుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఆర్థికంగా మెరుగులేని స్థితిని బిడ్డలు అనుభవిస్తున్నారు దేవా. అట్టి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విధంగా ఈ రాత్రికాల సమయంలో వేదన, బాధల గుండా, చింతల గుండా వెళ్తున్న బిడ్డలందరినీ మీరు సంపూర్ణంగా విడిపించండి. మీరే వారికి సర్వ సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా,
నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానేరదు అని గొప్ప వాగ్దానమిచ్చిన దేవుడో తండ్రి, ఈనాడు బిడ్డల భయాలను మీరు దూరపరచండి దేవా. వారిని వేధించి బాధించే సమస్యలను, మనుషులను మీరే తొలగించండి దేవా. రకరకాల భయంకరమైన పరిస్థితులన్నిటి నుండి బిడ్డల్ని సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నీ బిడ్డలమైన మేమంతా మిమ్మును పోలి నడుచుకున్నట్లుగా, మీరు కలిగి ఉన్న మనసును మేము కలిగి ఉండునట్లుగా మీరు మాకు సహాయం చెయ్యండి దేవా. మా పట్ల మీ ఉద్దేశములను సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయ జీవితంలో మేము అనేకులకు మాదిరికరంగా జీవించుటకు సహాయం చెయ్యండి దేవా. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో ఇంకా లోకంలో పాపంలో చెడు వ్యసనాల మధ్య జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఆత్మ కార్యాలను బిడ్డలీడలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుంది దేవా. దయచేసి ప్రతి ఒక్కరూ రక్షణ మారు మనసు పొందుకొనుటకు సహాయం చేయండి. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన ఏకైక దేవుడో మీరు తండ్రి. దయచేసి నశించిపోతున్న ఆత్మలను మీరు రక్షించండి దేవా. నరకానికి పాత్రలు కాకుండా బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సొంత గృహాలను అనుగ్రహించి మీరే బిడ్డల బాధను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారంలో నష్టాల పాలయ్యి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు బిడ్డలు రకరకాల వ్యాపారాలను చేసుకుంటుండగా మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు ఏ రకమైన వ్యాపారం చేస్తున్నారో అట్టి వ్యాపారంలో మీరే అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే పనిలో అపజయాల పాలవ్వకుండా మీరే వారిని కాపాడండి దేవా. అయ్యా, ఈనాడు కుటుంబ పోషణ కష్టమయ్యి పిల్లల్ని చదివించలేక 3 పూటల ఆహారం పెట్టలేక బాధపడుచున్న తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారి స్థితిని అంతటినీ మార్చండి దేవా. బిడ్డలకు కావాల్సిన మరి ప్రతిదీ మీరే సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. ఈనాడు వివాహాలు జరగడం ఆలస్యమవుతున్నాయని బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. అట్టి వారి బాధను సంపూర్ణంగా మీరు దూరపరచండి దేవా. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను వారికి దయచేయండి ప్రవ్వా. యవ్వన సహోదరి సహోదరులందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సంతానం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు వివాహం జరిగి చాలా కాలం గడిచినప్పటికీ సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు సంపూర్ణంగా దూరపరచండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న గర్భిణీ స్త్రీలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున సహాయం చెయ్యండి దేవా. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు ఆశించినట్లుగా వారు చదువుకు తగిన చక్కటి జాబులు పొందుకొనుటకు మీరే సహాయం చేయండి దేవా. ఇంటర్వ్యూల కొరకు, రకరకాల పరీక్షల కొరకు ఈ సమయాన్ని సిద్ధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. అయ్యా, బిడ్డల ప్రిపరేషన్లో మీరే తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకునే పరలోకపు జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. ఈనాడు బిడ్డలు ఏమాత్రం చదవడం లేదని, సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతున్నారని, మంచి మార్కులు సాధించడం లేదని తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందుతున్నారు దేవా. ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి బిడ్డల్ని చదివిస్తుంటే వారికి ఏమీ రాని స్థితిలో ఉంటున్నారని తల్లిదండ్రులు కన్నీరు కారుస్తున్నారు దేవా. దయచేసి మీరే వారి బాధలను తీర్చండి దేవా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వారు దేవుని అడిగితే ధారాళంగా జ్ఞానాన్ని ఇస్తానన్న దేవుడో తండ్రి. దయచేసి ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు మిమ్మల్ని జ్ఞానాన్ని అడుగుతున్నారో, ఎందరైతే తెలివి బుద్ధి కోసం
ప్రార్థిస్తున్నారో అట్టి బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప జ్ఞానం తెలివి చేత బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. చిన్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. చిన్ననాటి నుండి మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. దుష్టి నుండి అపవాదు నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా చిన్న బిడ్డలను కన్నీటికి గురి చేసే ప్రతి అనారోగ్యాన్ని కూడా మీరే సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, యవ్వన సహోదరి సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లిదండ్రులకు దుఃఖకరంగా జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరే మార్చండి దేవా. మారు మనసును దయచేయండి. తల్లిదండ్రులను సన్మానించే హృదయాన్ని, ప్రేమించే మనసును ప్రతి యవ్వన సహోదరి సహోదరులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ట్రాన్స్ఫర్స్ కోసం, ప్రమోషన్స్ కోసం ఎంతగానో ప్రయాసపడుతుండగా, కష్టపడుతుండగా, ఆశతో ఎదురు చూస్తుండగా అట్టి వారి ఆశలను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలు మరి చక్కటి ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున, వారు కోరుకుంటున్న పోస్టుకు ప్రమోషన్ వచ్చేలాగున మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి. మీరే వారిని పోషించండి, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అనారోగ్య బాధలతోటి, వేదనలతోటి, నొప్పులు, గాయాలతోటి బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించండి దేవా. లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో కాలంగా పడకలపై ఉండి కన్నీరు కారుస్తున్న వారిని మీరు దృష్టించండి దేవా. ఈ విధంగా రకరకాల అనారోగ్య బాధలను బట్టి బిడ్డలు బాధపడుచుండగా, నెమ్మది లేకుండా జీవిస్తుండగా అట్టి వారందరినీ కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నారు. అట్టి స్వస్థతను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రివి దేవా. దయచేసి నీ బిడ్డలందరి జీవితాల్లో మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. బిడ్డలు ఎంతో ఆశపడుతుండగా, బిడ్డలు ఎంతో కోరుకుంటుండగా మీరే వారి కోరికలను, ఆశలను, హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బీదరికంలో, కరువులో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, ఉండడానికి నివాసం లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి స్థితిని మీరు మార్చండి దేవా. బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కరువులను బట్టి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారికి ఆహారం అనుగ్రహించండి. రకరకాల కరువుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆడబిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, దుష్టు నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడయుండి సహాయం చేయండి దేవా. బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని, రేపటి దినమున బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి. ప్రతి పనిలో, ప్రయత్నంలో తోడయుండి సహాయం చెయ్యండి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో రకరకాల భయాలను బట్టి, బాధలను బట్టి బిడ్డలు కృంగిపోతుండగా అట్టి వారిని మీరు లేవనెత్తండి దేవా. వారిలో ఉండే భయాలను దూరపరచండి దేవా. గొప్ప ధైర్యంతో బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలందరినీ కూడా మీరే కాచి కాపాడండి దేవా. ఈ సమయాన నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. కనపడని చీకటి శక్తులు, దురాత్మ సమూహం నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము.
మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.